Hello everyone, welcome back to our channel Vanita Sisters. A channel every home needs. అది ఏ ఛానల్లో కాదండి, మన ఛానలే. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చూడండి. అబ్బా, ఈ కంటెంట్ మనకి లేదా మన ఇంట్లో వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉందే అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అలాగే మన ఛానల్ ని మీ ఇంట్లో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎప్పటిలాగే ఈ రోజు మరొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకి వచ్చేసా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఇంట్లో ఉండే పాత వస్తువులని ఉపయోగించుకొని ఇంట్లోకి దిండ్లు కుషన్లు చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను పాతబడిన టీ షర్ట్ ఒకటి తీసుకొని ఇంట్లోకి పిల్లోని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇందుకు మనకి ఒక పాతబడిన టీ షర్ట్, ఒక స్కేల్, ఒక పెన్ అండ్ ఒక సిజర్ కావాలి. ఈ మూడు వస్తువులు ఉపయోగించుకొని పిల్లోని స్మార్ట్ గా చేసేద్దాం. థ్రెడ్, నీడిలు అవసరమే లేదు. ఆల్సో మిషన్ తో కుట్టాల్సిన పని కూడా లేదు. ఇక్కడ నేను స్కేల్ తీసుకొని 15 సెంటీమీటర్స్ వచ్చేలా 4 సైడ్స్ మార్క్ చేసుకుంటున్నాను. స్కేల్ లేదా టేప్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకి అవైలబుల్ లో ఏది ఉంటే అది వాడేయొచ్చు. లేదా మెజర్మెంట్స్ లేకుండా కొంచెం అటు ఇటు మన ఓన్ మార్కింగ్స్ అయినా పెట్టేసుకోవచ్చు. కానీ పిల్లో ఎగ్జాక్ట్ స్క్వేర్ షేప్ కావాలి అనుకుంటే మెజర్మెంట్స్ తీసుకొని మార్క్ చేసుకోవడమే మంచిదండి. ఈ 4 సైడ్స్ ఇలాగా మార్క్ చేసుకున్నాక మనకి స్క్వేర్ షేప్ వస్తుంది కదండి, అది పిల్లో. అంటే మనం ఈ వీడియోలో చేసే పిల్లో సైజ్ వచ్చేసి 15 x 15 సెంటీమీటర్స్. వీడియో స్టార్టింగ్ లో చెప్పా కదండి, థ్రెడ్ అండ్ నీడిల్ మరియు మిషన్ కుట్టుతో పని లేకుండా ఈ పిల్లో చేసుకోవచ్చు అని. సో దానికోసం నేను తీసుకున్న ఈ 15 సెంటీమీటర్స్ స్క్వేర్ కి చుట్టూ ఇంకో 5 సెంటీమీటర్స్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు టోటల్లీ 20 సెంటీమీటర్స్ అయింది కదండి. అందులో పిల్లో వచ్చేసి 15 వస్తుంది, రిమైనింగ్ 5 వచ్చేసి సైడ్ ముడులు వస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడు 4 కార్నర్స్ లో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ముడులు వేయడం కోసం మనం తీసుకున్న ఎక్స్ట్రా 5 సెంటీమీటర్స్ ఉంది కదా, ఆ క్లాత్ ని కూడా 4 సైడ్స్ లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. విడ్త్ ఎక్కువ ఉండేలా చేయొద్దండి, అలా అని మరీ సన్నగా కూడా కట్ చేయొద్దు. కొంచెం మీడియం సైజ్ లో చూసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముడులు వేసినప్పుడు మధ్యలో గ్యాప్ రాకుండా ఉండటానికి. ఇలా 4 సైడ్స్ కట్ చేసిన తర్వాత ఆ క్లాత్ ని 2గా సెపరేట్ చేసేయాలి. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఆ పిల్లో లోపల ఏం పెట్టాలి అని. నార్మల్ గా అయితే దూదే కదండి ఉంటాది, కానీ మన ఇళ్లలో దూదే అవైలబుల్ గా ఉండదు. కొందామంటే ఇది 0 ఇన్వెస్ట్మెంట్ పిల్లో కదండి. సో అందుకే దూదకి బదులుగా మన ఇంట్లో ఉండే పాత బట్టల్ని యూజ్ చేద్దాం. ఇలా చేయొచ్చా, చీ ఎలాగబ్బా అంటాదేమో. అమ్మమ్మల కాలంలో ఇళ్లలో ఉండే పాత చీరల్ని బొంతలుగా కుట్టించేవాళ్ళు కదా, గుర్తుందా? ఇప్పుడు అదే విధంగా మెత్తగా ఉండే పాత బట్టల్ని మనకి కావాల్సిన హైట్ లో తీసుకొని ఇందులో పెట్టుకోవడమే. ఇలా చేయడం వల్ల పాత బట్టల్ని యూజ్ చేసినట్లు ఉంటది. ఆల్సో మనకి ఇంట్లోకి ఒక కొత్త పిల్లో కూడా యాడ్ అవుతుంది. ఇలాగా ఒక లేయర్ పరిచి దాని మీద పాత బట్టలు పెట్టి ఆ బట్టల పైన ఇంకో లేయర్ పరిచి ఆ 2 లేయర్స్ కి సైడ్ లో కట్ చేసుకుని ఉన్న వాటిని ఒకదానితో ఒకటి ముడులు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఒక ముడి వేసానండి, కానీ కొంచెం సేపటికి అది జారిపోతుంది. అందుకే 2 ముడులు వేసుకుంటూ వెళ్ళిపోయాను. 3 సైడ్స్ మాత్రం 2 ముడులు గట్టిగా వేసుకోవడమే మంచిదండి. ఎందుకంటే మళ్ళీ దాన్ని ఓపెన్ చెయ్యం కదా. మీకు కావాలంటే 4th సైడ్ మాత్రం ఒక ముడి వేసుకొని ఇంకోటి జారు ముడి వేసుకోండి, లేదంటే 2 ముడులైనా వేసుకోవచ్చు. వాషింగ్ కి ముడులు తీయడానికి కూడా సులభంగానే ఉంటది. ముందు పాత బట్టలు పెట్టేసి చుట్టూరు ముడులు వేసుకోవచ్చండి, లేదా ముందు బట్టలు పెట్టకుండా 3 సైడ్స్ ముడులు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లాస్ట్ లో పాత బట్టలు లేదా దూది పెట్టుకొని ఆ తర్వాత అటు సైడ్ ముడులు వేసుకొని ఫినిష్ చేయొచ్చు. 2 విధాలు ఈజీగానే ఉన్నాయండి. ఈ పిల్లోస్ చేయడానికి పాత టీ షర్ట్సే కాదండి, ఏ క్లాత్ అయినా తీసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. పాత బట్టలు యూజ్ చేస్తుంటే వాటిని ఒకసారి వాష్ చేసుకొని యూజ్ చేసాము అంటే అవి క్లీన్ అండ్ నీట్ గా ఉంటాయండి. ఈ పిల్లోస్ చూడడానికి కొంచెం ఫ్యాన్సీగా ఉండడం వలన వీటిని బెడ్ మీదకి, దివాన్స్ మీదకి, సోఫాలో కుషన్స్ లాగా బాగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా జర్నీలు చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. క్యారీ చేయడం కూడా ఈజీనే. చాలా చక్కగా బ్యాగుల్లో, హ్యాండ్ బ్యాగుల్లో కూడా పట్టేస్తాయి. చూసారుగా, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆల్రెడీ చెప్పా కదండి, ఏ ఛానల్ ఎవ్రీ హోమ్ నీడ్స్ అని. సో ప్లీజ్ కన్సిడర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ అవర్